హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి త్వరలో వివో నుంచి వివో T4R మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ ఫీచర్స్ అయితే మనకి చాలా బాగున్నాయి. ఇది మనకి ప్రెజెంట్ అయితే లాంచ్ కాలేదు. అంటే అఫీషియల్‌గా కమింగ్ సూన్ అని వీళ్ళొక పోస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది మనకి ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్‌లో గాని కనిపిస్తది. కమింగ్ సూన్ అన్నారు కాబట్టి త్వరలో లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అంతవరకు అయితే వెయిట్ చేయాలి. ఇక మనకి వివో T4 సిరీస్ అనగానే కొంచెం బాగుంటాయన్నమాట ఫీచర్స్ అన్ని కూడా. మనకి ఈ మొబైల్ బడ్జెట్‌లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. అరౌండ్ 20,000 లోపలైతే వస్తదని చెప్పొచ్చు. మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఈ ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్‌ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP68 అండ్ 69 కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఇది ఇండియా స్లిమ్మెస్ట్ ఫోన్ అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారని చెప్పొచ్చు. 7.39 థిక్‌నెస్ ఉందన్నమాట. అంటే మనకి ఐక్యూ G10R కన్నా ఇది చాలా థిక్‌నెస్ తక్కువ అని చెప్పొచ్చు. అంటే మనకి చాలా సన్నగా ఉంటదని చెప్పొచ్చనమాట. ఇది మనకి క్వాడ్ డిస్‌ప్లే అయినా గానీ స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఒక రకంగా చూస్తే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిస్‌ప్లే 77 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్‌ప్లే రాబోతుంది. మనకి ఇక్కడ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. అలాగే 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పొచ్చు. అలాగే 5000 నీట్స్ వరకు ప్రీ బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి. అలాగే HDR10+ సపోర్ట్ ఉంది. ఇది క్వాడ్ కాబట్టి మనకి ఇండోర్ గానీ, అవుట్‌డోర్ గానీ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంటదన్నమాట. మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. ఇక్కడ మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఇది 4 నానో బిల్ట్-ఇన్ ప్రాసెసర్. LPDDR4X అని 5X ఉండొచ్చు. UFS 4.0 రాబోతుంది. ఇది Android 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుందన్నమాట. ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. AI Eraser, AI ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఈ టైప్ ఆఫ్ ఏ ఫీచర్స్ ఉంటాయి. అంటే మనకి కామన్‌గా ఇచ్చేది ఈ 2 ఏ ఫీచర్స్ ఇస్తారు. ఇంకా ఎక్కువ అంటే సర్క్యూట్ సెర్చ్ కూడా ఈ ఫీచర్ కూడా ఇస్తారని చెప్పొచ్చు. మనకి ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందన్నమాట. కెమెరా డిజైన్ కూడా సేమ్ దించేస్తారని చెప్పొచ్చు. ఐక్యూ G10Rలో ఏదైతే కెమెరా డిజైన్ ఉందో సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా చూడైతే 15 MP ఇచ్చారన్నమాట. ఇది OS కూడా సపోర్ట్ చేస్తుంది. సోనీ IMX882 సెన్సార్ మీద రాబోతుందని చెప్పొచ్చు. చాలా బెటర్ సెన్సార్. మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనమాట. సెకండ్ కెమెరా ఇక్కడ మనకి 2 MP డెప్త్ కెమెరా, మైక్రో కెమెరా అంటున్నారు. ఇది ఎంతవరకు కన్ఫర్మ్ తెలీదు. బట్ సెకండ్ కెమెరా అయితే వీళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 32 MP అంటున్నారన్నమాట. ఇది మాత్రం రియల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 32 MP కూడా చాలా బెటర్ ఫోటోస్ కూడా క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 32 MP అంటే కొంచెం బాగానే ఉంటదన్నమాట. మనకి ఫోటోస్ క్వాలిటీ గానీ, అలాగే మనకి స్టెబిలైజేషన్ కూడా కొంచెం బాగానే ఉంటది. అందులో కెమెరాస్ కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా పర్ఫార్మ్ అయితే చేయగలం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి 6300 mAh బ్యాటరీ, అలాగే 7300 mAh బ్యాటరీ ఉంటున్నారు. ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం నేనేమనుకున్నానంటే 7300 mAh బ్యాటరీ ఇస్తారనుకుంటున్నా. రీసెంట్‌గా మనకి వివో T4 మొబైల్ లాంచ్ అయింది కదా! అక్కడ కూడా మాక్సిమం 7000 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. 90 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈ 90 వాట్స్ మనకైతే ఖచ్చితం ఆల్మోస్ట్ ఈ ఛార్జింగ్ టైప్ అయితే ఉంటది. 90 వాట్స్ అయినా కూడా ఈజీగా మనకి హాఫ్ అన్ అవర్ పైన టైం పడతదన్నమాట ఫుల్ చేయడానికి. మొబైల్ సంబంధించిన ఆల్మోస్ట్ స్పెక్స్ అని కూడా క్లియర్ చేస్తదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇది 20,000లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి 20,000లో క్వాడ్ కోర్ డిస్‌ప్లే ఎక్స్‌పెక్ట్ చేయలేము. మరి వివో చాలా అడ్వాన్స్‌గా థింక్ చేసి మంచి మొబైల్ లాంచ్ చేస్తుంది అనుకుంటున్నా. చూడాలన్నమాట. ఈ మొబైల్ లాంచ్ అయితే ఇంకా ఏమేమి అప్డేట్ ఇస్తారు, ఏమేమి మంచి ఫీచర్స్ ఇంకా రివీల్ చేస్తారని చూడాలి. అప్పటివరకైతే వెయిట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. జస్ట్ ఈరోజు మాత్రమే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. నెక్స్ట్ డే బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోతదనమాట. ఐ విల్ రైట్ మేబీ. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.